నెక్స్ట్ క్వశ్చన్ 84th క్వశ్చన్, విచ్ పర్మనెంట్ టిష్యూ ఈజ్ డెడ్ ఇన్ ద మ్యాచ్యూర్ స్టేట్? ఏ పర్మనెంట్ టిష్యూ అనేది చనిపోతుంది అంటున్నాడు. స్క్లెరెన్కైమా అండ్ పార్ట్స్ ఆఫ్ xylem లైక్ వెజల్స్ అండ్ ట్రైకాయిడ్స్, ఇవి చనిపోతాయి. ఓకేనా. సో మొక్క బాగా పెరిగిన తర్వాత ఏ కణజాలాలు చనిపోయే స్థితిలో ఉంటాయంటే ఏంటది? స్క్లెరెన్కైమా. సో అలాగే xylemలోని వెజల్స్ అండ్ ట్రైకాయిడ్స్కు ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 85th క్వశ్చన్, విచ్ గ్రోత్ డస్ apical మెరిస్టెమ్ బ్రింగ్ అబౌట్? సో ఏ గ్రోత్? ప్రైమరీ గ్రోత్. ఎపికల్ మెరిస్టెమ్ ఎప్పుడు పైకి విభజన చెందుతూ ఉంటుంది, పైకి వెళ్తూ ఉంటుంది, కిందికి విభజన చెందుతుంది. కాబట్టి మొక్క పొడవు పెరగడానికి కారణమవుతుంది. దీనినే ప్రైమరీ గ్రోత్ అని అంటాము. దీనిని ఏమంటారు? ప్రైమరీ గ్రోత్. నెక్స్ట్ 86th క్వశ్చన్, విచ్ గ్రోత్ డస్ లాటరల్ మెరిస్టెమ్ బ్రింగ్ అబౌట్? లాటరల్ మెరిస్టెమ్ దేనికి ఉపయోగపడుతుంది? సెకండరీ గ్రోత్ కోసం ఉపయోగపడుతుంది. సెకండరీ గ్రోత్. సో లాటరల్ మెరిస్టెమ్ పార్శ్వ విభాజ్య కణజాలము. సో ఇది మొక్క చుట్టుకొలత లేదా కాండం లావుగా పెరగడం కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని సెకండరీ గ్రోత్ అంటారు. ఏమంటారు? సెకండరీ గ్రోత్.